కేదార్నాథ్కు వెళ్ళేటప్పుడు శివుడు తపస్సు చేసిన గుహ గురించి తెలుసుకుందాం. కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం, రుద్రప్రయాగ్. ఈ ఆలయం అలకనందా నది ఒడ్డున ఉన్న శివుని ఆలయం. రుద్రప్రయాగ్ పట్టణ కేంద్రం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం పవిత్రమైన అలకనందా నది ఒడ్డున ఉన్న ఒక గుహలో ఉంది. పురాణం ప్రకారం శివుడు కేదార్నాథ్కు వెళ్లేటప్పుడు ఇక్కడ ధ్యానం చేశారని నమ్ముతారు. ఇక్కడ గుహలోపల ప్రతిష్ఠించిన శివలింగం సహజంగా ఏర్పడింది. గర్భగుడిని చేరుకోవడానికి ఇరుకైన గుహల గుండా ప్రయాణించాలి. ఈ ఆలయ సమీపంలో రాతిపై 15 లేదా 16 అడుగుల పొడవు మరియు 2 నుంచి 6 అడుగుల ఎత్తైన సహజమైన గుహ ఉంది. ఇందులో లక్షలాది శివలింగాలున్నాయి. కేదార్నాథ్కు వెళ్లేటప్పుడు కోటేశ్వర ఆలయంలోని గుహలో శివుడు తపస్సు చేశారని చెప్తారు. సహసిద్ధంగా ఏర్పడిన శిల్పాలు మరియు శివలింగం ఈ గుహలోపల ఉన్నాయి. ఏ భక్తుడైతే నిజమైన హృదయంతో ఇక్కడికి వస్తాడో అతని కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. స్థానిక పురాణాల ప్రకారం ఈ ఆలయం భస్మాసురుడి కాలం నుంచి కూడా ఉంది. శివుడు భస్మాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇక్కడ ఉన్న గుహలో దాక్కున్నాడు మరియు గుహలో ధ్యానం చేయడం ద్వారా విష్ణువు నుండి సహాయం కోరాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం తీసుకొని శివుని రక్షించాడు. కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక గుహలో ఉంది. ఈ గుహ సహజంగా ఏర్పడింది. ఈ గుహలో చిన్న చిన్న చెరువులున్నాయని, ఈ చెరువుల్లో ఎప్పుడూ నీరు ఉంటుందని కూడా చెప్తారు. ఈ గుహను కోటేశ్వర గుహ అని కూడా పిలుస్తారు. మరియు ఈ గుహ నుండి కొన్ని మీటర్ల దూరంలో అలకనందా నది ప్రవహిస్తుంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించారు. 16 మరియు 17వ శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. చార్ధామ్ అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి ధాములకు తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు భక్తులు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే కౌరవుల మరణం తర్వాత పాండవులు మోక్షం కోసం శివుని కోసం వెతుకుతున్నప్పుడు శివుడు ఈ గుహలోనే ధ్యానం చేస్తున్నాడని కూడా చెప్తారు. ఈ ఆలయం చుట్టూ పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు అలాగే ఇతర దేవీదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శ్రావణ్ మాసంలో ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి మహారుద్రాభిషేకంతో సహా అన్ని పూజలు చేస్తారు. సంతానం లేని జంటలు శివరాత్రి నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం రుద్రప్రయాగ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేదార్నాథ్కు వెళ్లేటప్పుడు శివుడు తపస్సు చేసిన గుహ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.